गजपति जिला जीवा पंचायत अंतर्गत पद्मपुर ग्राम में बीजेपी किछि कर्मी बीजेडी रे शामिल हेले। गत किछि दिन हेब लगातार भावे गजपति जिले में नवीन बाबू कार्यकलाप अनुप्राणित होई बीजेडी रे शामिल हेउथिबा देखिबाकु मिलिछि। आज संध्यारे जीवा पंचायत बहु बीजेपी कर्मी आज बीजेडी शामिल होई विधायक प्रार्थी को जिते आनिबा ने शपथ नेछथि। ए मिश्रण पर्व में बीजेडी विधायक प्रार्थी रूपेश पाणिग्राही, पूर्वतन विधायक के सूर्या राव, गुमा ब्लॉक उपाध्यक्ष श्रीनिवास राव, वरिष्ठ बीजेडी नेता पेंडोला प्रसाद प्रमुख उपस्थित थे। कार्यक्रम प्रथमे ग्राम मुंडठारू शताधिक लोके श्री पाणिग्राही को फूलमाଳ दे स्वागत जणाइथिले। पर एक साधारण सभाटी आयोजित होइथिला। पर मिश्रण पर्व अनुष्ठित होइथिला। पूर्वतन विधायक से तांको अभिभाषण रे कहिथिले कि रूपेश बाबू विधायक हेवा परे पारलाखेमुंडी निर्वाचन मंडलीर मानचित्र बदलाई देबे बोली कहिसथि। से युव नेता होइथिबारु से सबु अंचल बुली निश्चित उन्नतमूलक कार्य करिवे बोली जणाइथिले। ब्यूरो रिपोर्ट एचएमटीवी गजपति। ఎలక్షన్ లో మనందరం ఆయనకి అత్యధిక మెజార్టీతో వైస్ చైర్మన్ శ్రీనివాస్ గారు, సర్పంచ్ తెలంగాణ మన 5 సంవత్సరాలకు ఒక్కసారి ఏదైతే శాసనసభ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు జరగబోతాయో అవి ఓట్లు వేసే ప్రక్రియ ఆ రోజు అంత తక్కువ, అంటే అప్రాక్సిమేట్లీ 83% కంటే ఎక్కువ అందరికి బిఎస్కే రికార్డ్ అయ్యి ఉన్నాయి. సపోజ్ నాకు బిఎస్కే రికార్డ్ ఉందనుకో, నాకు 3 ఆడపిల్లలు 2 మగ పిల్లలు ఉన్నారనుకో, ఎంతమంది పిల్లలు? మొత్తం 5గురు. మా 2 భర్త భార్య 2 7గురుమే కదా. 7గురు అయినప్పుడు 7గురులో ఆడవాళ్ళు ఎంతమంది? ఆడవాళ్ళు 4, మగవాళ్ళు 3. 4కి 4 10 40 లక్షలు, 3కి 3 5 15 లక్షలు, మొత్తము 40 ప్లస్ 15 55 లక్షల రూపాయలు మీ కార్డులో వేసి మీ దగ్గరికి పాకెట్ లో ఉంటున్నారు. పెద్దలందరికీ, ఊర్లో పెద్దలందరికీ, అక్కడి నుంచి నమ్మలందరికీ నా మనస్పూర్వక నమస్కారం. ఈరోజు మీరందరూ ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ, ఇంతకు ముందు మన ఎమ్మెల్యే గారు మీకు చెప్తున్నట్టు మీరందరికీ తెలుస్తూ ఉంటది, మన ప్రియతమ నాయకుడు నవీన్ పట్నాయక్ గారు నాకు బీజేడీ అభివృద్ధిగా మీ అందరికీ సేవలు చేయడానికి ఆశీర్వదించారు. నేను ఈ మట్టిలో మనిషిని, మీ అందరి ఇంట్లో సదస్సుడిని. రాబోయే రోజుల్లో నాకు మన నవీన్ పట్నాయక్ గారు మీ అందరూ సేవలు చేయడానికి, ఒక యువకుడిగా ఎలాంతరం మీ అందరితో ఉండడానికి నాకు పంపించారు. అందుకే రాబోయే రోజుల్లో నేను ఎల్లప్పుడూ మీతోనే ఉంటాను. మీ కష్టకాల్లో భాగంగా నేను ఎల్లప్పుడూ ఉంటానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే మీకు అందరూ తెలిసి ఉంటుంది, మన మహానాయకుడు, జననాయకుడు నవీన్ పట్నాయక్ గారు ఎన్నో సంక్షేమ పథకాలని చేశారు మనందరికీ. అలాగే మనందరికీ వ్యవసాయం నుండి సాఫ్ట్వేర్ వరకు, విద్య నుండి వైద్యం వరకు, ఊరు నుండి సిటీ వరకు అన్ని 4 దిక్కులను మనందరినీ అభివృద్ధి చేశారు మన నవీన్ పట్నాయక్ గారు. ఈరోజు ప్రతి ఇంట్లో ఎన్నో సంక్షేమ పథకాలను ఇచ్చి మన గౌరవనీయ ముఖ్యమంత్రి గారు మనందరినీ బలపరించారు. మీ అందరికీ BSKY కార్డు గురించి చెప్పారు, రేషన్ కార్డులోనే మనకి. అలాగే పెన్షన్లు అందరికీ ఈ మధ్యన అందరికి 500 పెంచారు. మనకి ఆంధ్రాలోనే ఏదో పెన్షన్ 4,000 3,000 చేసేస్తున్నారంటే అది పెద్ద విషయం కదా, ఎందుకంటే ఇంట్లో ఒకరికే ఇస్తున్నారు. అలాంటిది మన ఒరిస్సాలో ఇంట్లో 3 ఉంటే 3కి, 4 ఉంటే 4 పెన్షన్ కార్డు ఇస్తున్నారు. అలాగే పిల్లల గురించి 5T స్కూల్ మార్గంగా ఎన్నో రూపొందన చేశారు మన నవీన్ పట్నాయక్ గారు. ఈ రోజు AC క్లాస్ రూమ్లు ఉంటే, అలాగే AC ల్యాబ్లు, ఈ లైబ్రరీ అన్ని చేస్తున్నారు మన నవీన్ పట్నాయక్ గారు, పాండ్యన్ సార్. ఇలాగే ఎన్నో అభివృద్ధులు చేస్తున్నారు. మంచి రోడ్లు వేస్తున్నారు. మన సాగునీరు అయితేనేమి, తాగే నీరు అయితేనేమి, అన్నిటి గురించి అభివృద్ధి చేస్తున్నారు మన నవీన్ పట్నాయక్ గారు. ఇంతకు ముందు మీకు తెలిసే ఉంటుంది, మన 40 సంవత్సరాల ముందు మన రాష్ట్రం తాలూకు పరిస్థితి ఎలా ఉండేది. ఇప్పుడు మనం ప్రతి 4 దిగుల్లో మనం అభివృద్ధి చెందాం, అవునా కాదండి? అలాంటిది వ్యక్తి అతను కుటుంబాన్ని త్యాగం చేసి నిరంతరం మన గురించి కష్టపడుతూ
ఎల్లప్పుడూ మన గురించి ఆలోచిస్తూ, మన ఆదివాసుల గురించి ఆలోచిస్తూ, మనందరి సేవల కోసం వాళ్ళు త్యాగం చేస్తూ, ఎలా రాత్రి పగలు మన గురించి ఆలోచిస్తూ 6వ గురించి ఇప్పుడు సీఎం అవబోతున్నారు. మనందరం అతనికి ఈసారి పెద్ద ఎత్తున వచ్చేసి అందరం గెలిపించాలని మీకు మనం చేస్తున్నాం.